హీరో అవుదామని వచ్చి విలన్ అయిన గిరిబాబు 12 వయసులో ఎర్రగా బుర్రగా ఉన్నాడని అందరూ సినిమా హీరో అని పిలవడంతో నటన మీద మక్కువ పెంచుకొని స్టేజ్ ఎక్కి తనలోని ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంట గెలిచాను కదా, రచ్చ గెలుద్దామని మద్రాసు చేరి హీరో అవుదామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విధి అతడితో ఆడుకుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 5-6 సినిమాలు నోటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళాయి. ఒక్కో సినిమా వెనుక ఒక్కో కథ. చివరాఖరకు హీరో అవుదామనుకున్నవాడు విలన్ అయ్యాడు. అతడి పేరే శేషారావు ఉరఫ్ గిరిబాబు. హీరో అవుదామనుకున్నవాడు ఎలా విలన్ అయ్యాడు అనే విషయం ఆయన మాటల్లోనే విందాం. మళ్ళీ పిలిచి మరీ సినిమా కథానాయకుడిగా అవకాశం ఇస్తామని అన్నవాళ్ళు పిలిచి మరీ సారీ చెప్పారు. రాత్రికి రాత్రి జరిగిన మార్పు వల్ల మీకు ఆ అవకాశం ఇవ్వలేకపోయాం, సారీ అన్నారు. నాకు మెంటలెక్కినంత పనైంది. సినిమా అనే పేరు విన్నా చిరాకేసేంత స్థితిలో ఉన్న నన్ను నమ్మకంగా పిలిచి మరీ లేదనడంతో అప్పటికే నలిగిపోయి ఉన్న నేను తీసుకున్న హోటల్ రూమ్కు వెళ్తూ ఒక సినిమాకు వెళ్ళాను. సినిమాలో కూర్చున్నా కూడా మనసు కుదుట పడలేదు. రూమ్కు వచ్చి బాయ్తో ఒక బేర్ తెప్పించుకొని తాగి అన్నం కూడా తినకుండా పడుకున్నాను. తెల్లవారినా కూడా నాకు మెలకువ రాలేదు. ఎవరో కిటికీ దగ్గర నుండి నన్ను పేరు పెట్టి గిరిబాబు గారు అని పిలుస్తున్నారు. దాంతో మెలకువ వచ్చింది. అప్పటికే సూర్యకిరణాలు నా మీద పడుతున్నాయి. నేను లేచి తలుపు తీశాను. ఎదురుగా ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఎవరు అన్నట్టు చూశాను. అతను, సార్, నేను పూర్ణచంద్రరావు డ్రైవర్ని సార్, మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారని అన్నాడు. నేను ఎందుకయ్యా మళ్ళీ అన్నాను. ఏమో నాకెంత తెలుసు సార్ అన్నాడు అతను. సరే ఉండు అని త్వరగా రెడీ అయి కారెక్కి కూర్చున్నాను. నా ఆలోచనలు రకరకాలుగా వెళ్తున్నాయి. నిన్న నన్ను కాదని సెలెక్ట్ చేసిన వాడిని పక్కన పెట్టారా? వేరే సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? మళ్ళీ ఇదొక కొత్త డిసప్పాయింట్మెంట్ కాదు కదా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంతలో ఆఫీస్ రానే వచ్చింది. కారు దిగి లోపలికి వెళ్ళగానే పూర్ణచంద్రరావు గారు నన్ను చూసి, రండి గిరిబాబు గారు రండి, మీరు ఉన్నారో లేదో అని కంగారు పడ్డాం. సరే, మొత్తానికి మీరు ఊరు వెళ్ళలేదు, సంతోషం. మొత్తానికి మిమ్మల్ని పిలిచింది హీరో క్యారెక్టర్ కోసమే. అయితే మేము చూసిన పాత ఫోటోలకి ఇప్పటి ఫోటోలకి మ్యాచ్ కాలేదు. మీరు హీరోగా తమిళ నటుడు శ్రీకాంత్ను విలన్గా పెడదామనుకున్నాం. అయితే అది కుదరలేదు. అందుకే హీరో పాత్రకు రాజబాబు అనే అతన్ని ఎన్నుకున్నాం. ఇక విలన్ పాత్రకు బుక్ చేసుకున్న శ్రీకాంత్కు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో అతను వచ్చి, సార్, నేను మీ సినిమా చేస్తే 3 సినిమాలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పాడు. అందువలన మీ సినిమా చేయలేను సార్ అని చెప్పాడు. ఆ విలన్ పాత్రకు నువ్వైతే సరిపోతావనుకున్నాం. నిజానికి ఈ సినిమాలో హీరో కంటే విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి చేస్తావా అని అడిగారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేస్తాను సార్ అని చెప్పాను. త్వరలో కర్ణాటకలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు రాజబాబు ఇద్దరు ఊరు వెళ్ళి 2 రోజులుండి వచ్చేయండి అని చెప్పారు. నేను రాజబాబు ఒకే ట్రైన్లో బయలుదేరాం. నేను ఒంగోలులో దిగాను. రాజబాబు విజయవాడ వెళ్ళిపోయాడు. నాతో పాటు వచ్చిన ఆ రాజబాబే మురళీమోహన్గా పేరు మార్చుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరం అదే ట్రైన్కు మద్రాసు వచ్చాం. తర్వాత యూనిట్ కర్ణాటక వెళ్ళాం. అక్కడ షూటింగ్ ముగించుకొని మద్రాసు వచ్చిన తర్వాత నాకు రోజుకొక నిర్మాణ కంపెనీ నుండి అవకాశాలు వచ్చాయి. తొలి సినిమా విడుదల కాకుండానే 7 సినిమాల్లో బుక్ అయ్యాను. దానికి కారణం నా ప్రతిభ గురించి మా నిర్మాతలు చెప్పడంతో, గిరిబాబు అనే కుర్రాడు బాగా చేస్తున్నాడని ఒకరి ద్వారా ఒకరికి తెలియడంతో అవకాశాలు నా వెంట నడుచుకుంటూ వచ్చాయి అంటూ తన సినిమా అవకాశాల గురించి వివరించారు నటుడు, నిర్మాత అయిన గిరిబాబు.